పాత్రికేయ మిత్రులకు ఒక సామాజిక స్పృహ సామాజిక బాధ్యత పనిచేస్తున్నటువంటి అనంతపురంలో పుట్టి లేదా స్థిరపడినటువంటి వ్యక్తులు అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి ఉద్యోగరీత్యా వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున మీ అందరూ కూడా మొట్టమొదట నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సమాజంలో మనం అందరూ కూడా అంతర్భాగం. సమాజం పట్ల రాజకీయ నాయకులకి, పాత్రికేయులకి, అదేవిధంగా పోలీస్ వ్యవస్థకి, న్యాయ ఇతరత్ర రంగాల్లో కూడా ఒక సామాజిక స్పృహ బాధ్యత ఉంటుంది. అందులో 10% 5% ఆ స్పృహ బాధ్యత మర్చి వ్యక్తుల ప్రయోజనాల కోసం లేదా రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకు లొంగి అభాండాలు వేసి అభూత కల్పనలు కల్పించి వ్యక్తిగత ప్రతిష్టను హననం చేసేటువంటి సంస్కృతి ఒకప్పుడు అరుదుగా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే కాలక్రమేణా మనం చూస్తూ ఉంటే నిజంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గత 3-4 రోజులుగా ఒక యూట్యూబ్ ఛానలు ఒకటో రెండో చిన్న చితక పత్రికల్ని ఒక రాజకీయ నాయకుడు లోపరుచుకొని నెలసరి మామూలు ఇస్తూ దినసరి కావాల్సినటువంటి ఏదో భత్యాలు ఇస్తూ కొంతమంది వ్యక్తుల మీద దాడి చేసేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా చూస్తూ అప్పుడప్పుడు చేసేటువంటి దుశ్చర్యల్ని ఖండిస్తూ మౌనంగా ఎంతో సమయంతో సహనంతో ముందుకు సాగుతున్నాం. 40 సంవత్సరాల అంటే 1983 డిసెంబర్లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఇప్పటి వరకు 4 దశాబ్దాలు పైబడి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రకరకాలుగా పదవులను కూడా అనుభవించిన తర్వాత కూడా పార్టీ పరంగా అదేవిధంగా తెలుగుదేశంలో నందమూరి తారక రామారావు గారి యొక్క ఆదేశం మేరకు ఆ రోజు 1993లో పార్టీలో చేరడం జరిగిన తర్వాత అనేక పరిణామాలు జరగడం, వివిధ రకాలుగా ఆటుపోట్లను ఎదుర్కోవడం, నాకు పార్టీ ఇచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్గా ప్రత్యక్ష ఎన్నికల్లో ఇస్తే అవకాశాన్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఇన్ఛార్జ్గా 5 సంవత్సరాలు పెడితే ఈ నియోజకవర్గంలో, అదేవిధంగా ఎమ్మెల్యే శాసనసభకు పంపితే ఆ 5 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక ప్రజలంటే ప్రజలకు భయపడి రౌడీలకి గుండాలకు మీకు భయపడకుండా పనిచేస్తే ఈరోజు ప్రజల్ని భయపెట్టి ఈ నగరంలో రాజ్యమేలే పరిస్థితి వచ్చిందంటే నిజంగా బాధపడుతున్నా. కామ్రేడ్ తరిమిల నాగిరెడ్డి గారు, నీలం సంజీవరెడ్డి గారు, అంతెందుకు మన మిత్రుడు రామకృష్ణ లాంటి ఎంతోమంది శాసనసభకు పంపినటువంటి నియోజకవర్గం విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా రకరకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క అనుభవం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో అవినీతి పరాకాష్ఠకు చేరుకుంది. అక్రమాలకు అంతు లేకుండా పోయింది. అదేవిధంగా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఒకరిద్దరు ఇన్స్పెక్టర్ల దగ్గర పెట్టుకొని, అదేవిధంగా ఒకరిద్దరు పాత్రికేయుల దగ్గర పెట్టుకొని సినిమాల్లో పోలీస్ రాజకీయ నాయకులు జరిగినటువంటి లాలూచీలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అనేక సంఘటనలు జరిగి మనసు చలించిన పార్టీలో ఒక వీరాభిమానిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళకి బాధ కలగకూడదు అని చెప్పి, అదేవిధంగా అనేక సుదీర్ఘ పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మౌనంగా భరిస్తూ నేను ఈ 2 సంవత్సరాలు కాలయాపన నా వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టి ముందుకు సాగుతున్న విషయాన్ని మీకు దృష్టికి తీసుకొని వస్తున్నా. ఇందులో గత 3 రోజులుగా ఒక రమాదేవి అనేటువంటి మహిళకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు లేదా పార్టీ అనేక కోణాల్లో ఆలోచించి ఒక బలహీన వర్గాలకు ఇవ్వాలని చెప్పి మహిళలకు ఇవ్వాలని ఇచ్చారు. ఆ గవర్నర్ కోటాలో ఒక దళితులు వరరామయ్య గారికి ఇచ్చారు. నేను ఆ కోటాలో ఎమ్మెల్సీ కావాలని చెప్పి ఆశించలేను. అంతకుముందు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ దాంట్లో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని పోయి ఎప్పుడు కూడా నాకు ఇవ్వండి అని అడగల. గత ఎన్నికల్లో నాకు టికెట్ కోల్పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి నన్ను సముదాయించి నీవు చాలా పని చేసావు ప్రతిపక్షంలో అని, అదేవిధంగా కర్నూలు, నంద్యాలలో కోఆర్డినేటర్కి పనిచేసి మళ్ళీ ఎన్నికల్లో పనిచేయాలా, అనంతపురంలో గెలిస్తే ఓడిపోతే నువ్వే బాధ్యుడని చెప్పి, అదేవిధంగా మడకశిర, అదే గుంటకల్, ఎల్లనూరు, పుట్లూరు, సింగనమల నియోజకవర్గంలో అంతెందుకు ఎన్నికల్లో నెల రోజులు తిరిగి పోలింగ్ కౌంటింగ్ ప్రచారం ముగిసేటువంటి సందర్భంలో పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి సెంటిమెంటల్గా కొనకొండలో సభకు రమ్మంటే
ఆఖరి సభ ఉరవకొండలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మళ్ళీ పార్టీ నుంచి ఆదేశం వస్తే పోలింగ్ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో నేను కూర్చొని రాయలసీమలో అనంతపురంలో మొత్తం మానిటరింగ్ చేశాం. ఆ రోజు ప్రత్యక్ష సాక్షి. ఒకవేళ పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాలు వాళ్ళు మర్చిపోయారేమో, విస్మరించారేమో, కానీ ఆ రోజు ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షుడు వెంకటశివ యాదవ్, నర్సానాయుడు లాంటి ఎంతో మంది కూడా కూర్చోబెట్టుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా నగరాన్ని, జిల్లాలో, రాయలసీమ ప్రాంతంలో జరిగిన ప్రతిదీ కూడా అనువునా కూడా మాకు వీలైనంత వేర సమీక్షించి మాకున్నటువంటి ఆ యొక్క పరిచయాలు కావచ్చు రకరకాల ప్రయత్నం చేశాం. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి రావాలా, ఈ పార్టీ గెలవాలా అనేటువంటి దీంట్లో 5 సంవత్సరాలు ఇదేం కర్మ, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, అదేవిధంగా యువగలం లోకేష్ గారిది, అదేవిధంగా శంకారావం, ఇంటింట తెలుగుదేశం లాంటి అనేక కార్యక్రమాల్లో 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా సొంత ఆస్తులను అమ్ముకొని వ్యయ ప్రయాసాలకు ఓర్చి కార్యకర్తలు కూడా చాలా మంది ఖర్చు పెట్టి, నాయకులు కూడా కొంతమంది ఖర్చు పెట్టుకొని కేసులు బనాయించిన, పోలీస్ నిర్బంధం ఉన్నా కూడా 5 సంవత్సరాలు మేము పనిచేసాం. నాతో పాటు కూడా చాలా మంది పనిచేశారు. పనిచేసినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆ రోజు భరోసా ఇచ్చాం. ప్రభుత్వం వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మీ భవిష్యత్తుకి మేము గ్యారంటీ అని చెప్పాం. అలాంటి సందర్భంలో టికెట్ కోల్పోయినా కూడా కొంతమంది బాధతో పార్టీ కార్యాలయాల మీద పోయి ఏదో దాడి చేశారు. మరి పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు చేతులెత్తి నమస్కరించి నేను వద్దని చెప్పి నివారించాను, ఇంట్లో కూర్చొని వినలేదు. అలాంటి సందర్భంలో కేసు ఒకటి బనాయించారు. దాంట్లో చాలా మంది ముద్దాయిలు ఉన్నారు. ఆ ముద్దాయిలు ఈ రోజు మరి కొంతమంది ఇక్కడ వచ్చారు, కొంతమంది మరి గవర్నమెంట్ అంటే ప్రజాప్రతినిధి దగ్గర చేరారు. అలాంటి ఓలో సంబంధం లేనటువంటి ఒడ్డే మురళి అనేటువంటి వ్యక్తిని పదే పదే అతనికి ఆపాదిస్తూ, నాకు ఆపాదిస్తూ ఆ యొక్క పార్టీ కార్యాలయం మీద దాడిలో ఉన్నాడని. మరి నిందితులు కోర్టులో ఉన్నారు. ఆ జాబితాలో ఆ నిందితులంతా ప్రస్తుత ప్రజాప్రతినిధి చుట్టూ తిరుగుతున్నారే, మరి వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు గౌరవ మిత్రమా అని ఆయన మీ ద్వారా అడుగుతున్నా. అంటే నీవు చేసే అరాచకాలకి, అవినీతికి, అక్రమాలకి ఊతంగా లేదా ఆ మద్దతుగా ఉంటే వాడు తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు కోసం, లోకేష్ గారి కోసం అహర్నిశలు కష్టపడి ఈ జిల్లాలో పార్టీని బతికించాలని చెప్పి ఏ కార్యక్రమాలు జరిగినా కూడా, అంతెందుకు పులివెందులో జరిగినా కూడా, ఉరవకొండలో జరిగినా, ఏ ప్రాంతంలో జరిగినా కూడా ఇక్కడ వందలాది మంది బస్సుల్లో, కార్యుల్లో పోయి సొంత ఖర్చులతో పనిచేస్తే, అంతెందుకు నీ కోసం ఎన్నికల్లో పనిచేసినటువంటి ఈ కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించి వాళ్ళందరినీ కూడా హింసించి ఒక ఇన్స్పెక్టర్ని పెట్టుకొని నెలసరి మామూలు నువ్వు ఆ ఇన్స్పెక్టర్ కలిసి పెట్టుకుంటూ వస్తూ ఆ ఇన్స్పెక్టర్ ద్వారా వీళ్ళని కూడా బెదిరిస్తారా? ఆయన ఇన్స్పెక్టర్ గారిని అడుగుతున్నా, మీరు ఎవరి కింద పనిచేస్తున్నారు? ప్రజలు మీకు జీతం ఇస్తా అంటే ప్రజల కోసం పనిచేయండి. గంజాయి జరుగుతూ ఉంది, ఆ గంజాయిని నివారించండి. ఎస్పీ గారికి, డిఐజీ గారికి లోబడి పనిచేయండి, ప్రభుత్వానికి లోబడి పనిచేయండి. కేవలం ఒక ప్రజాప్రతినిధి యొక్క ప్రయోజనాల కోసం ఇన్స్పెక్టర్లు పనిచేస్తూ ఉంటే, మరి అదేవిధంగా టౌన్లో భూ కబ్జాలు జరుగుతూ ఉంటే, ఎవరైనా పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేస్తూ ఉంటే ఆ ఇన్స్పెక్టర్ మీరు ఎమ్మెల్యే పోయి కలవండి, లేకపోతే మీ మీద ఎదురు కేసు పెడతామని చెప్పేటువంటి దుస్సంప్రదాయం నియోజకవర్గంలో జరుగుతూ ఉంటే బాధపడుతున్నా. మొన్నటికి మొన్న గిల్లాస స్కూల్ దగ్గర రాజు అని చెప్పి ఓ టీ బంక్ అతను బంకు పెట్టుకొని ఉంటే అతన్ని పిలిపించి ఇదే శాసనసభ్యుడు కాళ్లతో బూట్లతో 3 టౌన్ ఇన్స్పెక్టర్ ముందర చితక బాధితే ఈ రోజు కూడా అడిగే నాతుడు ఈ నగరంలో లేకపోవడం నిజంగా బాధాకరంగా ఉంది. నా దగ్గరకు వచ్చి బోర్లను విలిపిస్తే ఎస్పీ గారి దగ్గరకు వస్తావా కంప్లైంట్ ఇస్తామంటే, సార్ నన్ను చంపుతానన్నాడు, ఆయన స్వయంగా కొట్టాడన్నాడు. మరి ఇదే పోలీస్ని నేను ఎస్పీ గారిని అడుగుతున్నా, మీరు దయచేసి ఆ ఇన్స్పెక్టర్ ఎక్కడున్నా కూడా ఏ టైంలో ఏ రోజు పోయారో టైమింగ్ కూడా ఇస్తాను, సీసీ కెమెరాలు చెక్ చేయండి. స్వయంగా కొట్టాడు, సుమోటో కింద చేసి అతని మీద కేసు పెట్టాల్సిన బాధ్యత మీ డిపార్ట్మెంట్కి లేదని చెప్తున్నా. శాసనసభ్యుడు అనేవాడు ప్రజలకు జవాబుదారిగా ఉండాలా, చట్టాన్ని గౌరవించాలా, చట్టసభలో చట్టం చేసే దాంట్లో పాల్గొనాలా, పార్టీ ప్రయోజనాలు కాపాడాలా, ప్రజలకు అండదండలుగా ఉండాలా. ఆ విధంగా కాకుండా కక్ష సాధింపుతో ప్రజల మీద, కార్యకర్తల మీద పడతా ఉంటే చూస్తూ ఇంకా మౌనంగా ఉంటే ఒక పార్టీ కార్యకర్తగా బాధ కలుగుతూ ఉంది. ఆవేదనతో చెప్తా ఉన్నా. 3 రోజుల కిందట కర్నూలుకి సంబంధించిన ఒక మహిళ నా దగ్గరకు వచ్చి, సార్ నా భూములు కబ్జా చేశారంట మీరు, మీ అనుచరులని చెప్తే, ఎవరు చెప్పారమ్మా అంటే అనంతపురం శాసనసభ్యుడు చెప్పాడంటా ఉంది. ఎందుకు చెప్పాడమ్మా అంటే ఆమె కావాలంటే చూడండి కాల్స్ అని చెప్పింది. అమ్మా నేను అలాంటి వాడిని కాదు, దయచేసి ఎంక్వైరీ చేసుకో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయమంటే మీకు కూడా ఆమె నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడండి. ఆమె పిలిపించుకొని ఆమె దగ్గరకు వచ్చి, లేదు ప్రభాకర్ చౌదరి చేస్తారని. 1 సంవత్సరం ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబు గారిని, పార్టీ హైకమాండ్ని కూడా ఈ నగరంలో జరిగే భూ కబ్జాలు ఆయన మనుషులని, ఈ నగరంలో జరిగేటువంటి విషయాల్లో తనకి ఏమాత్రం సంబంధం లేదని, వాళ్ళు ఎవరో చిన్నపిల్లలు కొత్త వాళ్ళు చేశారని, అనుభవం లేదని చెప్పి బుకాయించి అసత్య ప్రచారాలు చేసి అభూత కల్పనలు కల్పించి పబ్బం గడుపుకున్నా నువ్వు ఈ రోజు నీకంటూ ఒక ఆత్మ ఉంటే సాక్ష్యాధారాలతో సహా ఇవన్నీ కూడా విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపిస్తున్నా. అశోక్ ఎవరు?
సుందర్ ఎవరు, కంచర్ల లావణ్య ఎవరు, ఆవుల సుబ్రహ్మణ్యం ఎవరు, వీళ్ళందరూ కూడా నీ బంధువులు కాదా? ఒక కేసులో ఒక కబ్జాలో ఒకరేమో ముద్దాయి, మళ్ళా ఇంకొక కేసులో కబ్జాదారుడు, ఇంకో దాంట్లో సాక్షి, ఆ సాక్షి ఇంకో ప్రాపర్టీ. కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే అనంతపురంలో 200 కోట్ల రూపాయల ఆస్తులు కాజేస్తే, నీ బావమర్దులు నీ సంబంధించిన వ్యక్తులంతా చేస్తే నువ్వు పోలీసుకి లెటర్ రాసి యాక్షన్ తీసుకోమని ఎందుకు అడగడం లేదు? ఒక శాసనసభ్యుడి గారి బాధ్యత లేదా? వీళ్ళంతా కూడా నిజంగా చెప్తున్నా, వీళ్ళంతా కూడా కేవలం నామమాత్రులే. మెయిన్ కల్పరేట్ అనంతపురం శాసనసభ్యుడు మాత్రమే అని చెప్తున్నా. ఈ విషయంలో దోషు నువ్వే, కర్త కర్మ క్రియ నువ్వే అని చెప్పి ఇందుకు సాక్ష్యాధారాలు నేను ఇస్తా. శ్రీనివాస్ చౌదరి అనే వ్యక్తి నా అనుచరుడే. నువ్వు సోషల్ మీడియాలో ఛానల్లో పెట్టించి ప్రభాకర్ చౌదరి పని అయిపోయింది, ప్రభాకర్ చౌదరి టికెట్ ఆశించాడు, రమాదేవిని రాజకీయాల్లో తెచ్చింది నేను, యూనిట్ ప్రెసిడెంట్ ఆమెను చేశాను. అదేవిధంగా కార్పొరేట్ సీటు ఒడ్డే మురళి చెప్తే ఒడ్డెళ్ల సంఘం తరఫున ఇచ్చాను. అదేవిధంగా అంగన్వాడీ ప్రెసిడెంట్ ఇచ్చాము. 5 ఏళ్ళు పనిచేసింది. ఒక్క మాట మేము మాట్లాడలేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పార్టీ అనేక కోణాల్లో ఆలోచించి చేశారని. అదే ఒడ్డెళ్ల సంఘ నాయకులందరూ కూడా ఫోన్ ద్వారా చెప్పాను, మీ సామాజిక వర్గానికి వచ్చింది, భవిష్యత్తులో మీకు అవకాశం వస్తే మౌనంగా ఉండని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పాను. అదేవిధంగా మురళి నిందితుడా, పార్టీ కార్యాలయం మీద తప్పుడు సమాచారం పార్టీకి ఇస్తావా? అదేవిధంగా వాళ్ళందరూ నీ చుట్టూ ఉన్నట్టు వాళ్ళంతా కూడా ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకో, ఛార్జ్షీట్ తీసుకో, నేనే పంపించమంటావా? ముద్దాయిలంతా నీ చుట్టూ తిరుగుతున్నారు లేదో? అంటే ఈ యొక్క అక్రమాలకు ఒత్తాసు పలిగితే వాళ్ళంతా కూడా సరైన వాళ్ళు. ఎవరో మహిళ బుక్కప్ చదివితే నా మీద నిందేస్తావు. అంటే ఈ ఊర్లో గౌరవంగా ప్రతిష్టగా పెరుగుతూ ఉంటే, ఆత్మామానంతో మేము ఉంటే, ప్రతిరోజు మా మీద అవాకులు చవాకులు అసత్య ప్రచారాలు ఇదినే. ఆ యూట్యూబ్ ఛానల్ మహానాయని అడుగుతున్నా, రెడ్డి గారు మీకే అశోక్ సుందరు వీళ్ళు కాదా? మున్సిపల్ ఆఫీస్లో ఒకరు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఒకరు, అది రిజిస్టర్ ఆఫీస్లో ఒకరు, వీళ్ళందరూ కూడా కలిసి రకరకాలుగా దోచుకుంటా ఉంటే, మున్సిపల్ ఆఫీసులో వీళ్ళందరూ కూడా మీ బంధువులకి ఏం పని ఉంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు చోట ఇన్ఛార్జీలు ఇచ్చి యథేచ్ఛగా దోచుకుంటున్నారు. అనంతపురంలో ఇల్లు కడుతూనే ఉదయమే గద్దలు వాళ్ళనట్టు వీళ్ళు వాళ్తున్నారు. ఒకరోజు ఒక బ్యాంక్ మేనేజర్ రిటైర్డ్ నాకు ఫోన్ చేశాడు, మా ఇంటి పక్కన ఒక రికార్డ్ అసిస్టెంట్ ఇల్లు కడుతున్నాడు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వచ్చాడని ఫోన్ ఇవ్వమన్నా. ఆ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ ఫోన్ తీసుకోలే. వెంటనే నేను మున్సిపల్ ఆఫీస్కి ఫోన్ చేశాను. అన్నాడు, సార్ మేము పోలేదు, ఎమ్మెల్యే మనుషులే పోయి ఇవన్నీ కూడా కంకర పడితేనే ఇసుక పడితేనే వసూలు చేస్తున్నారని. నేను ఈ విధంగా రిజిస్టర్ ఆఫీస్లో భూములు రిజిస్టర్ చేసుకోవాలంటే మీ పర్మిషన్ కావాలా? ఎంఆర్ఓ ఆఫీస్లో కనకదుర్గాన ఆమె వాళ్ళ అత్త చనిపోతే ఆమెకు ఎవరు పిల్లలు లేరు, ఆఫీస్లో పోయి అర్జీలు ఇచ్చి డాక్యుమెంట్లు మార్చమని అడిగితే వెంటనే ఆ డాక్యుమెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర తీసుకొని పోయి మీరు మళ్ళా అభూత కల్పనలతో తప్పుడు రిజిస్టర్లు చేసుకున్నారు. దీనికంతా ముద్దాయిలు ఎవరు, దీనికి బాధ్యులు ఎవరో ఒకసారి శాసనసభను అడుగుతున్నాను మీ అందరి ద్వారా. అదేవిధంగా శ్రీనివాస్ చౌదరి ఫేక్ డాక్యుమెంట్లు క్రియేట్ చేశాడు. రుద్రా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్లో ఆర్ఎన్బిలో రిజిస్ట్రేషన్ లేకుండా మీరు అక్కడ మున్సిపాలిటీలోను పబ్లిక్ హెల్త్లోను అన్ని కూడా రిజిస్టర్లు వేసుకొని టెండర్లు వేసుకొని మీరందరూ కూడా డబ్బులంతా సంపాదించి కోట్ల రూపాయలు నగరంలో చేశారు. అదేవిధంగా డివి ఇన్ఫ్రాలో కూడా మీరేదో సాల్వెన్స్ తప్పుడు పెట్టారని చెప్పి మీ ట్రాప్లో అత్యుత్సాహవంతమైన శ్రీనివాసరెడ్డి అమాయకుడు పడి వెంటనే మీరు డిపార్ట్మెంట్లో ట్యాంపరింగ్ చేసి మార్చారు. యాక్సిస్ బ్యాంక్ హైదరాబాద్ కూడా మార్చారు. మీరు అలాంటి వ్యక్తిని ఇతను పోయి ఆఫీసులో ట్యాంపరింగ్ చేశారు. మరి ఇతను ట్యాంపరింగ్ చేసిన సీసీ కెమెరాలు ఉన్నాయా? ఏ అధికారి చెప్పారు? మున్సిపాలిటీలో ఒక ఏఈని అతని మీద కేసు పెట్టమన్నారు, ఈయన పెట్టమన్నారు. అదే ఆఫీసర్లు నాతో మాట్లాడారు, మేము పెట్టాం సార్ తప్పుడు కేసులనే. నీకు అధికారం ఉంది కదా అని నీ భార్యతో పోయి ఎస్పీ గారి కంప్లైంట్ ఇప్పించి లేని సెక్షన్లన్నీ కూడా క్రియేట్ చేసి ఈరోజు ఆ పిల్లోడు లోకేష్ బాబు అన్న, చంద్రబాబు నాయుడు అన్న కూడా పార్టీ అన్న వీరాభిమాని 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో పనిచేశాడు, నా అనుచరుడే కావచ్చు. అదేవిధంగా నీకు ఒకటి మనవి చేస్తున్నా, నువ్వు అదే శ్రీనివాస్ చౌదరితో ఫోన్లో మాట్లాడినది కూడా రికార్డు వినిపిస్తా. ఏమని మాట్లాడావు నువ్వు? మీడియాకు కూడా ఇస్తాను. ఏమని మాట్లాడావు? నువ్వు దయచేసి ఆర్టీఐ కింద పెట్టద్దు, అదేవిధంగా నువ్వు నాకు బంధువు అవుతావు, నా టెండర్లు జోలు రావద్దు అంటే, నీకు నాకేముంది, నా టెండర్లే కదా అంటే లాస్ట్కి తుదకంటాడు, టెండర్లు అడగద్దు, నెలసరి మామూలు ఇస్తా నీకు కావాలంటే. అంటే అనంతపురంలో టెండర్లన్నీ మీ జాగిరా, అనంతపురంలో జరిగే వర్క్లన్నీ కూడా నువ్వు వైఎస్ఆర్సీపీలో ఒక కాంట్రాక్టర్ కలిసి మొత్తం వర్క్లన్నీ చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్ వ్యవస్థ నిర్వహణ చేశావు. టెండర్లు మీకు రాకపోతే టెండర్ బాక్స్ తీయకూడదని హోం జారిస్తావు, అధికారులకి వస్తే మరో రకంగా చేస్తావు. ఏమిటిది? ఇది అనంతపురమా లేకపోతే ఏమనుకున్నావు? ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇలాంటి నగరంలో జరుగుతూ ఉంటే ఒక కార్యకర్తగా పార్టీని కాపాడాల్సిన బాధ్యత మీద ఉంది. అందుకనే ఈరోజు మీ ముందుకు వచ్చాను. సోషల్ మీడియాలో హననం చేస్తూ రమాదేవికి వ్యతిరేకంగా చేశారు. రమాదేవి రాజకీయాల్లో నూరాల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఆమెకి అవకాశాలను బట్టి పనిచేసిన ప్రతిపక్షంలో ఇస్తే ప్రశంసించు, అభినందించు,
అదేవిధంగా ప్రజలు ప్రచారం చేయి. ప్రభాకర్ చౌదరికి ఆశ భంగం. నేను ఒకటే మనం చేస్తున్నా, ఈరోజు 2029లో నేను టికెట్ ఆశించను, అసెంబ్లీకి నిలబడని చెప్పాను. ఎందుకంటే నీకు ఆ భయం అందులో కూడా నీకు పోవాలా. నేనేదో ఆ టికెట్లో వచ్చి కూర్చొని ఎమ్మెల్యే ఏదో ఏలాలని లేదు. నాకు ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. ఎమ్మెల్యేగా పనిచేస్తే రాష్ట్రంలో ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకోకుండా సంవత్సరానికి 3 ఇస్తే 15 ఉన్నటువంటి వ్యక్తి నేనే. మాజీ అనేది ఎప్పుడైనా ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా రాష్ట్రంలో నేర్చుకోవాలి. ఒకరోజు అసెంబ్లీకి ఆబ్సెంట్ కాలే. అదేవిధంగా రకరకాలుగా పోరాడడం. చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభలో ఎమ్మెల్సీని ఇస్తారని చెప్పి మాట ఇచ్చారు. మాట ప్రకారం పార్టీ ఇస్తే ఓకే, మంచిదే, దాని దగ్గర బాధ్యత తీసుకొని పనిచేస్తాం. ఇవ్వకపోయినా కూడా కార్యకర్తగా పనిచేస్తాను, సంసిద్ధంగా ఉన్నాం. నీకెందుకయ్యా బాధ? మేమేమన్నా లేదన్నామా? లేకపోతే సోషల్ మీడియాలో ఎవరన్నా కలిసి పెట్టారా? లేకపోతే ఏమైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారా? అనునిత్యం నేను పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లో ఉంటే, నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉంటే, మీరు అక్కడ పార్టీ కార్యాలయంలో వెంకటేశ్వర యాదవ్కి ఇచ్చి పార్టీని సస్పెండ్ చేయండి అని. అంటే ఆ బై ఎలక్షన్లో నేను పనిచేస్తూ ఉంటే ఎందుకు సస్పెండ్ చేయాలా? ఒక వ్యక్తి క్రమశిక్షణ మారిపోయారు టీడీపీ, కరెక్టే అయినా నువ్వు క్రమశిక్షణ మాకు చెప్పాల్సిన పనిలే. క్రమశిక్షణగా 5 ఏళ్ళ తీర్చిదిద్దిన ఈ క్రమశిక్షణలో భాగంగా, క్రమశిక్షణ అంటే నాకు తెలియదు, ఒక వ్యక్తి ఏమో జిల్లా పార్టీ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి పూల్ నాగరాజు అధ్యక్షుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, అల్టిమేటం ఇస్తాడు. అదే వ్యక్తి జనం లేకపోయి చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కలుపు, ఆయన స్థాయి ఏమో నాకు అర్థం కావడంలే, కలుపు అని అంటాడు. అంటే అధినాయకుడిని కూడా నలుబజార్లో దీక్షేటువంటి సంస్కృతి ఆ మనిషికి ఈ పొద్దు కూడా షోకాజ్ నోటీస్ లేదు. అదే శ్రీనివాస్ చౌదరి షోకాజ్ నోటీస్. అనేక కేసుల్లో ఉన్న అశోక్ సుందర్ అనే వాళ్ళు బయట యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. ఈ రోజు కూడా మున్సిపాలిటీలో ఆడాడ లాలుచిబడి ఈ పనులు చేస్తూ ఉన్నారు, వాళ్ళ మీద చర్య లేదు. అంటే దేనికి ఈ సంకేతం? దేనికోసం ఇది? అధికారం ఉంటే ఆయుధాన్ని తీసుకొని నువ్వు చేస్తావా? ఈరోజు చిన్న ఎగ్జాంపుల్ మేము మనవి చేస్తున్నా. దీంట్లో ఇక్కడ కసర్ల కనకదుర్గ అనేటువంటి ఆమె ఆస్తి తీసుకున్నారు. కసర్ల లావణ్య అనేటువంటి ఆమె అశోక్ భార్య. అదేవిధంగా ఇక్కడ చూడండి, దీంట్లో ఈ యొక్క పురుషోత్తం నాయుడు, ఆవుల సుబ్రహ్మణ్యము ఒక దాంట్లో సాక్షులు, ఇంకో దాంట్లో ప్రాపర్టీ కొంటారు 5 ఎకరాలు, అంటే ఎంకే ఫంక్షన్ హాల్, ఇవన్నీ కూడా. దీంట్లో ఇంకా భయం ఏమిటి? ఆ కర్నూలు సంబంధించిన మహిళ పోతే, సార్ నాది 5 సెంట్లు 10 సెంట్లు ఉంది ఇవ్వండి అంటే, 7 ఎకరాల 7.5 సెంట్స్ భైరవ నగర్ అంతా మేము కొన్నామంటే, ఇళ్ళు ఉన్నాయి కదా అంటే, ఉన్నా మేము రిజిస్టర్ చేసుకున్నామంటున్నా అంట. రిజిస్టర్ ఆఫీస్లోకి పోతే ఆ రిజిస్టర్ ఆఫీస్లో నువ్వేం చెప్తే అయిన పరిస్థితి. ఒక రమణరావు అనేటువంటి అతను సస్పెండ్ చేశారు. అతను ఆడియోలో మాట్లాడతాడు, నెలసరి మామూలు ఇమ్మన్నాడు ఎమ్మెల్యే అని చెప్పి. ఆడియో కూడా మీకు విలేకరులకు చూపిస్తాను ఇప్పుడే. ఈ విధంగా రకరకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు పార్టీని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. వీళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడం కరెక్ట్ కాదు. అదేవిధంగా మనం ఈ నగరంలో బెదిరించి చేసేటువంటి పరిస్థితి. మరి భూ కబ్జాలు 1000 పేజీల పుస్తకం నేను పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఇచ్చా, జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చా. అదేవిధంగా టౌన్లో జరిగినవన్నీ కూడా ఇచ్చాము. ఇవన్నీ కూడా మీ ప్రెస్కి కూడా చాలామంది పంపించాను. దీని మీద ఇంతవరకు డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కావడం లేదు. నేను కలెక్టర్ గారి దగ్గర పోయా, ఎస్పీ గారు చెప్పారు, ఎక్కడి నుంచి ప్రెజర్ వస్తుందో తెలియటం, రిజిస్టర్ హౌస్కి పోతే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈరోజు ఎప్పుడో కష్టపడి పనిచేసినటువంటి ఆస్తులన్నీ కూడా మీరు మళ్ళా ఎక్కడో డైక్లాట్లో తీసుకొని వచ్చి 100 కోట్ల రూపాయల ఆస్తులు తీసుకుంటే ఈ ప్రజలు బతకాలా లేదా? దేనికి ఈ సంకేతం? నేను అందుకని మీ ద్వారా చెప్తా ఉన్నా, నేను ఒక పార్టీకి విధేయుడిగా, రేపు ఎమ్మెల్సీ ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, ఇవ్వకపోయినా కూడా పార్టీ శ్రేయస్ దృష్ట్యా మాకు ఆ పదవులు కూడా అవసరం లేదు. ప్రతిష్ట కావాలా, గౌరవం కావాలా, పార్టీ బతికితే చాలు. ఎవరిని కూడా నేను పోయి కావాలని కూడా అడగడం లేదు. ఎందుకంటే ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత పనిచేస్తాం. ఆ విధంగా కాకుండా ఈరోజు ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పి యథేచ్ఛగా దోపిడీ చేస్తూ ఉంటే చూడాలంటే నిజంగా మనసు కలిసేస్తూ వస్తుంది. పాత్రికేయులు కూడా నేను ఇచ్చేటువంటి దాంట్లో మీరు కమిటీ వేసుకోండి, సాక్షాత్కారం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారు పోలవరం కావాలా, అమరావతి కంప్లీట్ కావాలా, లోకేష్ బాబు ఇతర దేశాలకు పోయి ఫ్యాక్టరీలు కావాలని చెప్పి పగలు రాత్రి వాళ్ళు కష్టపడతా ఉంటే, ఇక్కడ మొత్తం శాసనసభ్యులంతా కూడా కొంతమంది నాశనం చేస్తూ ఉంటే ఎక్కడ పార్టీ ప్రతిష్ట పెరుగుతుంది నేను మీ ద్వారా అడుగుతున్నా. ఎందుకంటే పైన చెప్పడానికి అవకాశం రావడం లేదు, కనీసం మీ ద్వారా అన్న కూడా వివరణ ఇద్దామని నేను ఒకటే మనం చేస్తున్నా. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం రావాలని చాలామంది కార్యకర్తలు కూడా కష్టపడ్డారు. నాలాంటి కార్యకర్తలు ఎంతోమంది కూడా పనిచేశారు. మీరయ్యా కొంతమంది శాసనసభ్యులు మీరు పని చేయకపోయినా పర్వాలేదు బాబు, వాళ్ళ మీద కేసులు పెట్టి మానసిక క్షోభ పెట్టద్దని చెప్పి మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారు కూడా ముఖ్యులతో స్థానాలతో అభ్యర్థిస్తున్నా. ఆ ప్యాలెట్ బ్యూరో సభ్యులు ఎవరున్నారని అయినా మీ అందరూ కూడా ఒక నమస్కారం. నేనేంటంటే హృదయపూర్వకంగా ఆవేదనతో చెప్తా ఉన్నా,
అక్కడక్కడ అడపాదడపా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు చేసేటువంటి ఈ దుర్నీతి వల్ల, అక్రమాల వల్ల, అన్యాయాల వల్ల, దౌర్జన్యాల వల్ల, భూ కబ్జాల వల్ల, అదేవిధంగా దోపిడీ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తూ ఉంది. ఒకరిద్దరు ఎమ్మెల్యేల మీద కఠినంగా చర్యలు తీసుకోండి. చర్యలు తీసుకుంటే తప్పకుండా మళ్ళా ప్రజలు ఆదరిస్తారు. ఈ విధంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కట్టడి చేయాల్సిన బాధ్యత, కఠిన బాధ్యత కూడా మా ముఖ్యమంత్రి గారికి ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈయన శాసనసభ్యుడు గారు చెప్తారంట, పైకి ఏవి ఇన్ఫర్మేషన్ పంపాను, కింది లెవెల్లో పేషల్లో మేనేజ్ చేస్తున్నాను. బాబు, ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తావయ్యా నువ్వు? ఎందుకంటే ప్రజల్లో వచ్చేటువంటి ఈ యొక్క వ్యతిరేకతనే ఎప్పుడు నువ్వు ఆపగలవు? ముఖ్యమంత్రి గారు కూడా అనేక విభాగాలు ఉన్నాయి, నిఘా సంస్థలు ఉన్నాయి. దయచేసి మీ అనంతపురం మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. జరిగేటువంటి అనర్థాల మీద ఒక కమిటీ వేయండి. ఈ భూ కబ్జాలు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదంటే నేను జీవితంలో రాజకీయంగా శాశ్వతంగా తప్పుకుంటానని కూడా మనం చేస్తున్నా. రాజకీయాల జోలికే రాను. ఇవన్నీ కూడా 6-7 మాసాలు 1 year కష్టపడి డేటా అంతా తెచ్చా, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఈ విధంగా ఒకరి మీద నిందేసి మరో రకంగా మాట్లాడితే సరైన పద్ధతి కాదు. ఆయన చుట్టూన్న మహానుభావులు చెప్తున్నా, వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన ఒకడేమో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే మొత్తం కంప్లీట్గా కేకులు తిన్నటువంటి వ్యక్తి. మరో వ్యక్తి ఏమో మామూలుగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ని సంబరాలు చేసుకున్న వ్యక్తి. ఈ విధంగా తర్వాత ఇంకొక అతను కార్పొరేట్ సీట్ ఇస్తే 5 లక్షలకు అమ్ముకొని అర్ధరాత్రమైన వ్యక్తి. వీళ్ళందరినీ కూడా ఒక కూటమిగా ఏర్పాటు చేసుకొని ఈ యొక్క బృందాలని యూట్యూబ్లోనూ దీనిలోనూ మా యొక్క ప్రతిష్టను దిగజార్చేటువంటి పరిస్థితి పెడతావా? నేను అనుకుంటే రాష్ట్రం కాదు, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క సోషల్ మీడియాని పెట్టగలను. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో నాకు తెలియనటువంటి వ్యక్తి కదా, లేదా అభిమానం లేకుండా వ్యక్తి కదా, కేవలం పార్టీ కోసం, ప్రజల కోసం ఇలాంటి దుస్థితి రాకూడదని చెప్పి ఆలోచించి వేరే పనుల మీద నిమగ్నమైతే, అయ్యా బాబు మే వరకు ఆగయానికి కూడా చెప్పాను. ఆగకుండా అది నిత్యం ఈ విధమైనటువంటి ధోరణి చేయడం. అదేవిధంగా శ్రీనివాస్ చౌదరిని పిలుచుకొని వచ్చి వెంటనే బట్టలు ఉడితీసి కొట్టిస్తా. వాళ్ళ బావని ఫోన్ చేసి పిలిపించాడు. పిలిపించిన తర్వాత ఏమంటున్నాడు, నేను చంపిస్తా మీ వాన్ని, టిప్పర్తో కొట్టేస్తా అని కార్యకర్తల్ని, నాయకుల్ని కూడా చంపిస్తా అంటున్నాడు. నేను ఎస్పీ గారికి మనవి చేస్తున్నా, అనంతపురంలో కార్యకర్తకు కానీ నాయకులకు కానీ ఎవరికన్నా ఏమన్నా జరిగితే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాదే ముద్దాయి, మొట్టమొదట ఈ సుమోటగా తీసుకొని ఎంక్వైరీ చేయమని కూడా డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే నోరుందని తప్ప తాగి ఇష్టం వచ్చిన రీతిలో అందరినీ మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఇష్టం వచ్చినట్లు బెదిరిస్తూ ఉన్నాడు. టిప్పర్లు ఉన్నాయి, చంపిస్తాను, వాళ్ళతో వెళ్తా అంటున్నాడు. ఎంతమంది చంపిస్తావు? కావాలంటే నేను ఒక మర్డర్ కేసులో ఉన్నా, అందుకనే నా యొక్క క్వాలిఫికేషన్ ఇది అని చెప్పి పదే చెప్తా ఉన్నాడు. ఈ విధమైనటువంటి చర్యలు, జిగుస్పాకర పరిస్థితులు గతంలో చూడలేం, భవిష్యత్తులో కూడా చూడలేం. దయచేసి పార్టీ జోక్యం చేసుకోవాలా, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా. పోలీస్ అధికారులు కూడా ఎవరైతే డిఐజీ, ఎస్పీ గారి కన్సర్న్లో కాకుండా శాసనసభ్యుల కన్సర్న్లో పనిచేసే వ్యక్తుల్ని మీరు బదిలీ చేయండి, లేదా చర్యలు తీసుకోండి. ప్రజల్ని కాపాడండి. శాంతి భద్రతలు, గంజాయి లాంటివన్నీ కూడా కాపాడడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యమంత్రి గారు అహర్నిశలు ఎంత కష్టపడినా కింది లెవెల్లో చేసే తప్పుల వల్ల అక్కడ ప్రజలంతా కూడా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి ఏవైనా సమస్యలు ఉన్న చోట ఆయన నియోజకవర్గాల్లో కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. నేనేదో నాకు ఎమ్మెల్యేనో లేదా ఎమ్మెల్సీనో ఎంపీనో ఇవ్వకపోయినా ఇచ్చినా ఒక కార్యకర్తగా చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేస్తాం, భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. చాలా మంది కూడా ఈరోజు వస్తామంటే ఎవరిని రావద్దని చెప్పాం. ఎందుకంటే ఇది కేవలం ఒక వ్యక్తిగతంగా చెప్దామని. నా బాధ ఇది. దయచేసి పార్టీ జోక్యం చేసుకోవాలా. ముఖ్యమంత్రి గారు కూడా జోక్యం తీసుకొని లా అండ్ ఆర్డర్ అనంతపురంలో మెయింటైన్ చేయండి. మీరు గతంలో ముఖ్యమంత్రిగా 95లో ఉన్నప్పుడు ఏ విధంగా శాంతి భద్రత విఘాతం లేకుండా టెండర్లు వేసే సంస్కృతి నుంచి ఎవరో దౌర్జన్యాలు చేస్తూ ఉంటే అన్ని చోట్ల టెండర్ కేంద్రాలను పెట్టి ఆ రోజు పారదర్శకంగా చేశారు. అదేవిధంగా రకరకాలుగా మంచి ఆఫీసర్లు వేశారు. ఫ్యాక్షన్ వ్యతిరేకంగా మీరు పనిచేశారు. అదేవిధంగా ఈ రకరకాలుగా పనిచేసిన చోట మీరు దయచేసి ఈ ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకోండి. పరిటాల రవీంద్ర చనిపోయిన తర్వాత రాయలసీమలో నరమేధం జరుగుతూ ఉంటే అదే సంస్థ ద్వారా ఫ్యాక్షన్ కోసం రాష్ట్రం మొత్తం తిరిగాం, రాయలసీమ కింద జరిగాం, అన్యాయాల్ని ఎదిరించాం, మనుషుల్ని చంపుకోకూడదని చెప్పి లీవ్ అండ్ లెట్ లీవ్ కింద పనిచేశాం. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు నా ముందర అక్రమాలు, అన్యాయాలు జరుగుతూ ఉంటే, భూకబ్జాలు జరుగుతూ ఉంటే, అందరూ వచ్చి ఈ ఊర్లో పుట్టి పెరిగిన అదృష్టమో దురదృష్టమో వచ్చి చెప్తా ఉంటే, ఫిర్యాదులు చేస్తూ ఉంటే వేరే ఊరికి పారిపోయి నా పనులు ఉన్నాయని చెప్పేటువంటి మనస్తత్వంతో బతకలేక, అదేవిధంగా వాళ్ళకి సహాయం చేయలేక, అదేవిధంగా అధికారులకి చెబితే వినలేదు భావంతో ఏం చేయాలో తెలియక లాస్ట్ చుట్టదొడ్డుకు హైకోర్టులో పిల్లు వేయించాను. ఆ పిల్లు ద్వారా డైరెక్షన్స్ వచ్చాయి, అన్ని రిజిస్టర్ ఆఫీసులో కూడా యాక్షన్ తీసుకోండి ఇట్లుంటేనే. మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తా అంటే బేఖాతరు చేసేటువంటి అధికారుల మీద ఎందుకు ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నా. ఇది ఒక ఆవేదనతో చెప్పిండేది, నా యొక్క అభ్యర్థన.
ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా లోకేష్ బాబు కూడా ఆలోచించండి. మీ పార్టీలు మీరే ముఖ్యమంత్రి కావాలా, పార్టీ వల్ల బతకాలా భవిష్యత్తులో అంటే ఇలాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేయండి. మీ పేషోల్లో కానీ ఎక్కడన్నా కానీ కొంత ప్రలోభాలకు లొంగి సమాచార లోపం మీకుంటే సమగ్ర సమాచారాన్ని తెప్పించుకోండి. ఇప్పుడైనా సమగ్రమైనటువంటిది. గతంలో కోఆర్డినేటర్ నానికి చెప్పాం, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు చెప్పాం, పల్లా శ్రీనివాస్ గారు కూడా బాధ్యులు చెప్పాం. ఈ రోజు మీరు ప్రత్యక్షంగా విచారణ చేస్తామంటే 200 నుంచి 300 మంది బాధితుల్ని నేను సమావేశపరుస్తా ఒక ప్లేస్ లో, లేదా అమరావతికి తీసుకోమంటే తీసుకొని వస్తా. వాళ్ళకి న్యాయం చేస్తే చాలు, నాకు మీరు పెద్ద పదవి ఇచ్చినట్లుగా భావిస్తా. పార్టీ బతికితే చాలు. దయచేసి దీని మీద దృష్టి పెట్టవలసిందిగా మీ ద్వారా వాళ్ళందరినీ కోరుకుంటూ, అనంతపురంలో ఏ కార్యకర్త మీద నాయకుని మీద పరోక్షంగా ఏం జరిగినా, ఎందుకంటే కార్యకర్తల మోటార్ బైకుల్లో గంజాయి పెట్టిస్తా, అదేవిధంగా మీ బావమర్దిని చంపిస్తా, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అవన్నీ కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. పోలీసు అధికారులు అడిగితే నేను అవన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇలాంటి చర్యలు నివారించండి. ఇలాంటి చర్యలు ఇదే విధంగా కొనసాగుతూ ఉంటే పార్టీ ఉనికికి ప్రమాదం వస్తుంది. అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో, రాయలసీమలోనే అనంతపురం తెలుగుదేశం పార్టీ కంచుకోట ఈ జిల్లా. ఇది ప్రభావం వేరే నియోజకవర్గాల్లో పడుతుంది. అందుకని మీ ద్వారా తెలియజేస్తున్నా, నాకు ఎమ్మెల్సీ వద్దు, ఎంపీ వద్దు, ఏ పదవులు కూడా వద్దు. పార్టీని బతికించుకుంటే చాలు. పార్టీ కోసం పనిచేస్తాం, ఆయన కోసం పనిచేస్తాం, నిస్వార్థంగా పనిచేస్తాం అని మీ ద్వారా తెలియజేస్తూ, పాత్రికేయులు కూడా మీరు ఇచ్చినటువంటి సమాచారం మీద సమగ్రంగా విచారం చేయండి. సాక్ష్యాధారాలు నేను ఇస్తా. నా కోసమో లేదా అతని కోసమో కాదు, సమాజం కోసం, అనంతపురం కోసం వాస్తవాల కాదా మీరంతా కూడా దాని మీద సమీక్షించండి. మీరంతా సమాలోచించండి. అనంతపురం నగరాన్ని కాపాడండి. ఎవరైనా స్థలం కొనాలన్నా అమ్మాలన్నా కూడా భయపడతాను. నిన్న రోజు నేను బెంగళూరు పోతూ ఉంటే వెంటనే 40-50 మంది వచ్చారు. ఒక ఆయన సర్పంచ్ అంటే ఉద్రాంపేట భవిష్యత్తులో డిక్లేర్ చేశాడు. ఆయన కబ్జా చేశాడు, లేదంటే ఎస్సీలను అడ్డం పెట్టి స్టేట్మెంట్ ఇస్తున్నాడని. 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ కింద కూడా డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని డైక్లాట్ ఆధారంగా ఆ రోజు 10 ఎకరాలు 20 ఎకరాలు ఎవరిదో ఉందని చెప్పి తప్పుడు కొన్ని కూడా సృష్టించి కేసులు పెట్టి చేసి మళ్ళీ తర్వాత ఆస్తుల్లో వాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఎక్కడ న్యాయం ఇది? ఎక్కడనుందా? రామన్రావు సబ్ రిజిస్ట్రార్ మాట్లాడే ఆడియో కానీ, అదేవిధంగా ఇక్కడ మాట్లాడినటువంటి ఆడియో కానీ ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి దీని మీద మీరు చూసి మీరే దీన్ని దృష్టికి పెట్టాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్రత్యక్షంగా బాధ్యతలు తీసుకొని పోయి చెప్పాను. పల్లా శ్రీనివాస్ గారికి ప్రత్యక్షంగా తీసుకొని పోయి ఆఫీస్లో చెప్పాము. ఇంతవరకు వాళ్ళకి ఏం జరగలేదు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షుని చెప్పాము. అంతకుముందు గతంలో ఉన్న నానికి చెప్పాము. చెప్పినా కూడా ఏం ఉపయోగం లేనటువంటి పరిస్థితిలో ఏం చేయాలా? ఏమనంటే మీరు అటుకు పోయే లోపల నాకు ఇది ఇన్ఫర్మేషన్ ఉంది, నాకు కావాలా, ఇదిగో డైరెక్ట్గా మీ అర్జీలు వచ్చాయని చెప్తున్నారు. భయపడే పరిస్థితి వచ్చింది. ఈయన శ్రీనివాస్ చౌదరితో మాట్లాడిన ఆడియో వింటే మరి ఎవరికి బంధువు అయినా ఆయనే దగ్గుబాటు పిలుచుకొని వచ్చి పరిచయం చేసినటువంటి వ్యక్తి. అదేవిధంగా వాళ్ళ భావన మళ్ళీ పిలిపించి మీరు ఈ ఆర్టీఐలు ఇవన్నీ అడగకూడదు అంటే రైట్ ఆఫ్ రిఫరెన్స్ యాక్ట్ కింద అడగడం తప్ప, అడిగి ఈరోజు అతను 5 ఏళ్ళు కష్టపడిన మూలాన అతన్ని నువ్వు మానసిక క్షోభ పెడతావా? అదేవిధంగా ఎంతమంది కార్యకర్తల మీద కేసులు పెట్టిస్తున్నావు, కాంట్రాక్టులను బెదిరిస్తున్నావు. గిల్లాసో స్కూల్ దగ్గర టీ బంకాయని ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర పెట్టుకొని బతుకుతున్నాడు. చంపిస్తా, కొడతా, దేనికి ఇది సంకేతాలు ఇవన్నీ? ఇది కూడా మీకు ఎందుకు వచ్చేసింది మీకు వినిపిస్తాను కదా గ్రూపులు. ఎందుకు సిగ్నల్ చెప్తున్నా, ఎంక్వైరీ ఏమని అడుగుతున్నా. పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ బాబు కానీ ఇట్లాంటి పరిస్థితి కావాలని ఎప్పుడు కోరుకోరు. వాళ్ళకి ఏదో సమాచార లోపం ఉంది. ఆ సమాచార లోపం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. నన్ను కన్సిడర్ చేయమని పార్టీని అడగల. ఇప్పుడు నా పదవుల కోసం కన్సిడర్ చేయమని అడగడం లేదు, దాంట్లో అడగడం లేదు. నా పదవులు ఇవ్వని పర్వాలేదు, కానీ ప్రజల పట్ల ఇక్కడ జరిగేటువంటి దురాగతాల పట్ల పట్టించుకోమని కనీసం మీ ద్వారా
నేను పార్టీ మారాల్సిన కర్మ నాకేం పట్టింది? ఇదేనా? ఫ్యాన్ ఆప్షన్ వినపడుతుందా? సౌండ్ స్పీకర్ ఫోన్ పెట్టు. మీకు పంపిస్తాను కదా గ్రూప్లో పెట్టి. నీకేం కావాలో చెప్పు, నేను చేసి పెడతాను. వర్క్ లేదు. ఆయన అడగాల, బతికిచ్చాడా చంపేశాడా ఆయన కనుక్కోండి. ఆయననే ఒక ఇన్స్పెక్టర్ని అడగాల. సబ్రీషన్ ఆయన నేను టార్గెట్ చేయలే, ఆయన మమ్మల్ని టార్గెట్ చేస్తుంది. నాకు బంధువు కదా. సబ్రీషన్ నేను 8 ఇంట్లో ఉంటా, బయటకు ఎక్కడికి వస్తాను. అనంతపురం రేపు విజయవాడ పోతాను, రేపు నైట్ విజయవాడ పోతాను. మర్నాడు ఆడుంటా విజయవాడలో. నేను అడిగినా 2-3 సార్లు అడిగినా, శివశంకర్ అడిగినా, సుందర్ అడిగినా.
తీసుకుపోయినందుకు నాకు గిఫ్ట్ ఇచ్చినా అడిగితే కదన్నా అది మన బ్రిడ్జి కింద వరకు అడిగినా నాకు వాట్సాప్ మెసేజ్ ఇప్పటికీ ఉంటుందని దీంట్లో శ్రీనివాస్ చౌదరిది మొత్తం నువ్వు నావాడు నువ్వే కదా పిలిచిపోయి చేర్పించింది అంటే దేనికి మధ్యలో వచ్చిందంటే వర్కుల కోసము. అంటే వర్కులు మాత్రం వద్దు, నేను 56 కోట్లు ఖర్చు అయింది, నువ్వు కావాలంటే నెలసరి ఇంటికి పంపిస్తాను అంటే ఈ విధమైన సంభాషణ. మరి వెంటనే 3వ రోజే పోయి ఇది పెట్టాడు. నేను ఒకటి అడుగుతున్నా మీ ద్వారా, డివి ఇన్ఫ్రా ఎమ్మెల్యే గారి భార్య, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఇచ్చేటువంటి ఆ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వచ్చే 32 కోట్ల రూపాయలు ఎమ్మెల్యే అధికారంలో ఉండి ఈ నియోజకవర్గంలో భార్య పేరుతో కాంట్రాక్ట్ చేయించా లేదా? ఏ చట్టం చేయమని చెప్తుందో నాకు అర్థం కావడంలా. ఇలాంటి తప్పుడు విధానాలు పెట్టి అదేవిధంగా సోమశేఖర్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ కాంట్రాక్టర్తో జాయింట్ దీని కింద పెట్టుకొని ఆమె ఎప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారో తెలీదు. రుద్ర కన్స్ట్రక్షను నీదే, దాని వల్ల బినామీలు పెట్టి నాది కదా అంటావు. రుద్ర వైన్స్ నీదే. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పెట్టావు. అడ్వర్టైజ్మెంట్ బోర్డు అనంతపురంలో ప్రభుత్వ ఆసుపత్రి కాడి నుంచి ప్రభుత్వం నేషనల్ హైవేలో కానీ దీంట్లో కానీ ఉండకూడదని చెప్పి నిబంధనలు ఉంటే మొత్తం ఆ బోర్డులన్నీ కూడా మొత్తం తీసుకొని నీ ఆ కన్సర్న్లోనే బోర్డ్స్ పెట్టుకున్నావు. హైకోర్టు నిన్ననే జడ్జిమెంట్ ఇచ్చే 3 రోజుల కిందట తీసిపడేయమని ఆఫీసర్లు తీసేయాలంటే భయపడుతున్నారు. ఏంది ఇది? నువ్వే రాజా అనంతపురానికి ఒక ప్రజాప్రతినిధి, ప్రజాసేవకుడా, లేకపోతే ఏంటిగా నువ్వేమైనా చక్రవర్తి? ఇలాంటి పరిస్థితుల్లో ఇట్లా మాట్లాడుతూ ఉంటే ఎవరు మాట్లాడేవాళ్ళు లేరా? నాకు అందుకే అసలు ఆ ప్రతిపక్ష పార్టీని కూడా మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఏం చేస్తూ ఉందో ప్రతిపక్ష పార్టీ ఈ విధమైనటువంటి దీనిలోకి రాకోకుండా ఈ జరిగేటువంటిది తీసుకురాకుండా మాకు పట్టిందో ఇదంతా నాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఈ ఊర్లో పుట్టి పెరిగిన నేరానికి తప్పని పరిస్థితి వచ్చింది. రమణరావు సబ్ రిజిస్ట్రారు సస్పెండ్ అయినాడు, వాడు మాట్లాడతాడు లాక్బడిని తీపోయింది. సబ్ రిజిస్ట్రార్ రమణరావుకి ఈ మధ్య చిత్తూరు ట్రాన్స్ఫర్ అవుతాడు. మొత్తం డబుల్ రిజిస్ట్రేషన్లో అతని పాత్ర సస్పెండ్ చేయించాం. మళ్ళీ డబ్బులు ఇచ్చుకోనో ఏమి ఇచ్చుకోనో అటుకు వచ్చాడు. ఆయనతో మాట్లాడితే ఆయన చెప్తాడు ఏమని, ఎమ్మెల్యేకి నెల నెల డబ్బులు ఇల్లా, ముందు ఎమ్మెల్యే వాడు మాజీ మమ్మల్ని సతాయిస్తాడు, ఇట్లా తప్పుడు పనులు చేశాని ఆయన ఒక పార్టీతో మాట్లాడేది. అంటే ఆఫీసర్లు మాట్లాడేది. సబ్ రిజిస్ట్రారు ఇట్లాంటి 100-200 ఆడియోలు ఉన్నాయి. హైకోర్టు జడ్జిమెంట్ కాపీ వేరే డబుల్ రిజిస్ట్రేషన్ చేసింటే అది బాధపడుతూ ఉంటే చిత్తూరు నుంచి మాట్లాడతాడు. చిత్తూరు పర్వాలేదు ఎమ్మెల్యే అనంతపురంలో డబ్బులు అడుగుతున్నారు అంటే ఆఫీసర్లు నెలసరి మామూలు అడిగితేనే ఇలాంటి దుర్గాతాలు పాటుపడుతున్నారు. ఈ టైము డేట్ అన్నీ ఇస్తాం, కావాలంటే ఇస్తాం. పోలీసులకు ఇచ్చాం, ఎవరు పట్టించుకుంటాడు? పోలీసులపై కంప్లైంట్ చేసకపోతే రివర్స్ కేసులు పెడుతున్నారు పోలీస్ స్టేషన్లో. నెలసరి మామూలు 15-20 లక్షలు ఒక ఇన్స్పెక్టర్కి వస్తుంది ఆదాయం అనంతపురంలో. దాంట్లో మరి ఎవరెవరికి ఎంత వాటా వస్తుందో కూడా ఇన్స్పెక్టర్ చెప్పాలా. రీసెంట్గా ఒక ఏదో ల్యాండ్ డిస్ప్యూట్ కింద ఒక ఇన్స్పెక్టర్ తిరిగిపోతే మా కానిస్టేబుల్ పంపిస్తా, ఎమ్మెల్యే దగ్గర నేనే పిలిచిపోతాను, మాట్లాడుకుందాం బాగుంటాను. అది కూడా ఆడియో ఉంది, అది కూడా ఇస్తాను, తెప్పిస్తాను. మాజీ అంజా కొడుకు వాడు ఎమ్మెల్యేని మేము తిట్టించుకోవాలి నా కొడుకుతో, సబ్ రిజిస్ట్రార్తో, వీడితో. ఎందుకు? వానికి తెలిస్తే ఇవన్నీ యాక్షన్ తీసుకుంటాడు మా మీద. అంటే ఆఫీసర్లు కూడా మేము తిట్టించుకోవాలా ప్రజల కోసము, ఈ కబ్జాల కోసము. వాడు చెప్తున్నాడు ఆయన ఎమ్మెల్యే సస్పెండ్ చేసి ఆయన దగ్గర పోతే పట్టుకుంటాడు ఇదంతా అని. ఇదంతా సారాంశం అంతా కూడా మొత్తం మీకు ఆడియో ఇస్తాను, అది కూడా పెట్టండి మీరు. ఎక్కడికి ఓపిక్కి? తర్వాత ఈ నిన్న 40-50 మంది వచ్చారు. మా మామ ఎమ్మెల్యేగా చీఫ్ విప్గా పనిచేశాడు బీటీఎల్ అని చౌదరి అని. ఆయన సమాధి ఉంది అక్కడ, అక్కడ ఎప్పుడో అమ్ముకున్నాడు. ఆయన అమ్మిన తర్వాత 4-5 మంది చేతులు మారాయి 30-40 ఏళ్ళ కిందట. వాళ్ళను కూడా ఒక ఎస్సీలు అడ్డం పెట్టి లేని సమస్య పెట్టి బెదిరిస్తున్నారు. మీరు ఫెన్సింగ్ వేస్తున్నారు.
ఈ ఎంకే ఫంక్షన్ హాలు, తర్వాత గాంధీరెడ్డి ఫంక్షన్ హాలు అవన్నీ కూడా ఉన్నాయి. అదే 5 ఎకరాల 70 సెంట్లు, అది మొత్తం డెక్లాట్ కింద మీ మనుషులంతా చేసుకున్నారు. ఇల్లు కట్టుకొని 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతా ఉంది. నేను అందుకని ప్రశ్న అడుగుతున్నా, మీకు బాధ్యత నాకంటే ఎక్కువ ఉండాలా? మేమేమన్నా పదవులు త్యాగాలకు సిద్ధంగా ఉన్నాం, అన్నిటి త్యాగాలు సిద్ధంగా ఉన్నాం. ప్రజల్ని కాపాడుతాం అందరూ కలిసి. మా ఇంట్రెస్ట్ ప్రజలు, పార్టీ. మీరు కనీసం మీ సామాజిక హితం కోసము ఒక మీలో కూడా కాస్తో కూస్తో కొంతమందికి చేయాలనేటువంటి భావన ఉంటుంది కాబట్టి దయచేసి కొన్ని ఛానళ్ళు సపోర్ట్ చేశాయి. మీరు కూడా దీని మీద చర్యలు తీసుకోండి. ఎక్కడికి పోతుంది అనంతపురం? ఏది జరగాలన్నా ఏం చేయాలన్నా కూడా ఇతని కన్సర్న్లో జరగాల. ఇంత వైఎస్ఆర్ గవర్నమెంట్లో మాకు ఇంత హెరాస్మెంట్ లేకపోయింది. అనంత వెంకటరామరెడ్డి ఉన్నా, గురునాథ్ రెడ్డి ఉన్నా కూడా పోరాటం చేశాం. ఇప్పుడు ఏదో కడుపు చించుకుంటే కాలు మీద పడుతున్న భయంతో 2 సంవత్సరాలు ఓపెట్టాం. మళ్ళీ పైగా మా మీద హెరాస్మెంట్. మేము మౌనంగా ఉంటే కార్యకర్తల మీదనా? ఆ లేడీ ఎవరో పోయి ఆమె వచ్చి కబ్జా జరిగినట్టే ప్రభాకర్ చౌదరి మనుషులు చేయించారు పో అని అడుగుతా. ఆమె వచ్చి నన్ను అడుగుతా ఉంది. మళ్ళీ ఎంక్వైరీ చేస్తే మొత్తం నీ మనుషులేడా? వాడి కాంట్రాక్ట్లు ఇచ్చి ఆమెను అడగండి. ఆ దివ్య అని ఎవరో కర్నూలు అంటామే, ఆ నెంబర్ మీకు ఇస్తాను, ఒకసారి మీరు మాట్లాడండి, ఇది వాస్తవాలా కాదని. బోరుమని ఏడుస్తూ ఉంది వచ్చామా, ఏంది ఇది మీరు అన్యాయం చేస్తారా మాకేనే అంటే. మేమేడో మా పనులు చేసుకుంటాం అంటే మా మీద నిందలేసి ఆ సోషల్ మీడియాలో మా రెడ్డి గారికి కనపడదేమో ఆయనకి ఈ అశోక్, సుందరు ఈ చేసే అరాచకాలు కానీ లేకపోతే రకరకాలు జరిగేటువంటి ఆయనకి కళ్ళకు కనపడంలా, ఈ కబ్జాలు కనపడంలా. ఇవన్నీ కూడా సుమ్మట కింద తీసుకోవాలి కదా. ఎమ్మెల్యేగా ఉండి కాంట్రాక్టులు టౌన్లో అన్ని నువ్వే తీసుకొని ఆఫీసర్లు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయకుండా భయపడే పరిస్థితి, ఎంబుక్కులు చేయాలంటే భయపడే పరిస్థితి, నీ ఇష్టం వచ్చిన రీతిలో రేట్లు కోట్ చేసే పరిస్థితి. దీనికైనా మీరు ఎమ్మెల్యేలు అయిండేది. రాష్ట్రంలో అక్కడక్కడ 1-2-3 ఎమ్మెల్యేల వల్ల మొత్తం కంప్లీట్గా ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. వీళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారు దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్న ఒక కార్యకర్తగా, సామాజిక బాధ్యత గల వ్యక్తిగా, ఎందుకంటే గతంలో ఫ్యాక్షన్ మీద, అన్యాయాల మీద పోరాడాను. కనీసం మీరు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వీళ్ళని కంట్రోల్ చేయండి. మీ మీద పెడతారు, అందరి మీద పడతారు, అదే చెప్తున్నాను. మీరందరూ కూడా దానికి సమాయత్తం కావాలా. అనంతపురంలో పార్టీ అనటం లేదుగా, ముఖ్యమంత్రి గారి దృష్టికి పోలేదు. మీరు పంపండి, కాపాడండి. బాధితులు ఉన్న 200-300 మంది నేను పిలుచుకొని వస్తాను, బస్సులు పెట్టి. ఆ పిల్లు కూడా ప్రతి సొంత డబ్బుతో పిల్లు వేసాం. హైకోర్టు సీజే ఇచ్చాడు ఇన్స్ట్రక్షన్స్ డబుల్ రిజిస్ట్రేషన్ మీద. గవర్నమెంట్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది. కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అదే రుద్ర కన్స్ట్రక్షన్ మీద కలెక్టర్ గారు ఎస్పీకి రాశారు కేసులు పెట్టమని. ఏం న్యాయం ఇది? ఏం పదవులు ఆశించకుండా ఎవడు వృత్తి ఉద్యోగం వారు చేస్తుంటే దాంట్లో మీరు జోక్యం చేసుకొని మీరు ఇబ్బందులు పెట్టి వ్యవస్థల్ని నీరు గార్చి రేపొద్దున రాబోయే తరానికి, యువతకి లేదా వేరే రాజకీయ పార్టీలకి మీరు ఏం సంకేతం ఇస్తారు? ఎమ్మెల్యే అంటే ఈ విధంగా చేయించని అసహించుకునే పరిస్థితి వస్తుందా? 2029లో చెప్పా, అయ్యా బాబు నేను ఎన్నికల్లో నిలబడినా, నాకు అవసరం లేదు, మంచి పేరు తెచ్చుకున్నా, మీరే సావండి అని అంటే, అది కాకుండా ఇష్టం వచ్చిందిగా పెడితే నిన్న వల్ల మేము రిట్ వేయించే పరిస్థితి వచ్చింది. ఈ అడ్వర్టైజ్మెంట్స్ మీద ప్రభుత్వ నిబంధనలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా హైకోర్టు ఆర్డర్ వచ్చాయి. రోజు చట్ట ప్రకారం కోర్టు ద్వారా ఫైట్ చేసే పరిస్థితి వచ్చింది. అక్కడక్కడ మీరు ఐడెంటిఫై చేయండి, నా డ్యూటీ కాదు కదా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. ఈ దందాలు కూడా లిస్ట్ ఇస్తా, ఎక్కడెక్కడ చేసింది. దీని మీద ఒక కమిటీ వేసి ఏడాడు చేశారు కూడా. వాళ్ళు 5 ఏళ్ళు కష్టపడిన వాళ్ళు అక్కడ తిరిగినా కూడా ఎక్కడున్నా వాళ్ళ జోలికి పోతాయా? ఏమైనా అధికారాలు అంటే స్టోర్ ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలా, అంగన్వాడీ డబ్బులు ఇవ్వాలా, ఈ ఇచ్చిన స్టోర్ మళ్ళీ పీకేసీకి ఉండే కోట్ చేయాలా? ఏం దందా అయిపోయింది అనంతపురంలో. దయచేసి మీరు కూడా విలేకరులు కూడా ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. నేను సాక్ష్యాధారాలు అన్నీ కూడా మీకు ఇస్తాను. దీని మీద ఆడియోలు కూడా ఇస్తాను. నేను ఇవన్నీ వాస్తవాలు చూడండి. చట్టం అనేది బతకాలని కోరుకుంటున్నాం. పార్టీ బతకాలా. రేపు లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయినా లేదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలే, నాయకులే, సిన్సియర్గా పార్టీ కోసం ఉన్న వాళ్ళే రాష్ట్ర వ్యాప్తంగా. ఇలాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు. వీళ్ళని మనం ఏమాత్రం సహకరించినా, సపోర్ట్ చేసినా కూడా మరి అదంతా కూడా ప్రభావం ప్రభుత్వం మీద, పార్టీ పడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా మీ ద్వారా నేను విన్నవించుకుంటున్నాను.